ఈ బిందేంటి? దీన్ని ఎందుకు మూల పెట్టేశారు? పైగా ఇత్తడి బిందె. బిందెకి గాని చిల్లు పడిందా? వాడకుండా పక్కన పడేశారు. సర్లే, ఇది అమ్మితే మనకు తాగడానికి సీసా వస్తుంది. పని చేయనొస్తూ మూల పెట్టుకోవడం కన్నా మనం ఉపయోగించుకోవడం మంచిది. ఈ బిందె ఎవరికి కనిపించకుండా బయట పెట్టేసి వస్తా. ఉదయాన్నే లేవగానే అట్నుంచటే తీసుకెళ్ళిపోవచ్చు. ఇదేంటిది? ఇందులో ఏదో ఉన్నట్టుందే. ఎంత డబ్బు! అమ్మో! అయితే సత్య ఈ డబ్బంతా ఈ బిందెలో దాచిందన్నమాట. లంక బిందెలో డబ్బులు పెట్టి పూర్వీకులు నేలలో పాతి పెట్టేవారని విన్నాను. నా కూతురు ఎత్తడి బిందెలో డబ్బు పెట్టి ఈ మూల పెట్టేసిందన్నమాట. దీంతో మన అప్పులన్నీ తీర్చేయచ్చు. సత్య నా భార్య అంటే ఒప్పుకోవట్లేదు, కానీ నేనంటే ప్రేమ ఉంది, అది నాకు అర్థం అవుతుంది. లేకపోతే ఈ డబ్బులు ఎందుకు తీసుకొచ్చి ఇస్తుంది? అమ్మో, ఏంటిది? రక్తం అంటే ఇందాక రౌడీలతో గొడవ పడ్డప్పుడు సత్యకాలికి దెబ్బ తగిలినట్టుంది. చాలా రక్తం వస్తున్నట్టుంది. ఆ బ్లడ్ తన కాల్దే అయ్యి ఉంటుంది. పాపం చూసుకోలేదేమో. నేను వెళ్ళి మందు రాస్తాను. వీడేంటి ఈ టైంలో వస్తున్నాడు? సత్య, నా వల్ల నీకు దెబ్బ తగిలింది. పాపకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా. ఆ బ్యాడ్ బాయ్స్ నువ్వు కొట్టావు కదా. ఇదంతా జరిగిందంటే నా వల్లే. సారీ. నేను నీకు మందు రాస్తానే. ఈ వెధవ ఇప్పుడు రావడం ఏంటి?
ఏ నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? నా వల్ల నీకు దెబ్బ తగిలింది కదా, అందుకే మందు రాస్తున్నాను. వీడు సత్యం లేపేశాడే. చా ఇప్పుడు ఎలా? చేతిలో లక్ష్మీదేవి ఉంది, కళ్ళ ముందేమో వీళ్ళు లేచి అడ్డుపడుతున్నారు. నీకు మందు రాయమని నేను చెప్పానా? ఇలా అర్ధరాత్రి పడుకున్నప్పుడు వచ్చి మందు రాయడం నాకు నచ్చదు. ఏదైనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? హా, వద్దు వద్దు, నువ్వు అరవకు, నేను వెళ్ళిపోతానులే. మళ్ళీ మీ నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ చేస్తాడు. గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్. ఒకటి ఇచ్చేవాళ్ళు లేకపోతానా? పోయి ఇక్కడి నుంచి వెళ్తాలే. వెళ్ళు. అబ్బో, వీడికి కోపం కూడా వస్తుందా?